Hello guys, welcome to EVK Education. So this is the Wheatstone Bridge circuit. ఆల్రెడీ వీట్స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ మీద ఒక చిన్న వీడియో చేశాను. బట్ ఇది ఏంటంటే ఒకవేళ ప్రాబ్లమేటిక్లో అడిగితే ఎలా చేయాలి, ఇది ఏంటంటే ఇది జంక్షన్ ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అని అనుకుంటే, సో ఇక్కడ సర్క్యూట్లోంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏ అండ్ సి అంటే రెండు ఫైండ్ చేయాలి. ఒకటి ఐ, ఇంకొకటి ఆర్ఏబి, ఆర్ఏసి. ఏకి సికి మధ్యలో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ చేయాలి. సో ఇవి ఫైండ్ చేయడానికి మనం ఆల్రెడీ చూసాం. 2 మెథడ్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఒకటి కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేయొచ్చు, ఇంకొకటి ఏంటంటే స్టార్ డెల్టా మెథడ్ చేశాను. ఆ స్టార్ డెల్టా మెథడ్ అయితే మనకి ఈజీగా అవుతుంది. స్టార్ డెల్టా మెథడ్ యూజ్ చేసి మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ దీని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ సాల్వ్ చేస్తాం. సో ఇది R1, R2, R3 అని అనుకుంటే, ఇది స్టార్, ఇది డెల్టా. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తాం. దీని ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఈక్వలెంట్ సర్క్యూట్. సో ఈక్వలెంట్ సర్క్యూట్ కనుక డ్రా చేస్తే, అబ్జర్వ్ చేస్తే, లైక్ ఫస్ట్ ఇక్కడ R1ని సాల్వ్ చేయడానికి R1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 బై 1 ప్లస్ 2 ప్లస్ 3, దట్ ఈస్ 2 బై 3 ప్లస్ 3 6, దట్ ఈస్ 1 బై 3 ఓం R1. అలాగే R2 చూస్తే 1 ఇంటూ 3 బై 1 ప్లస్ 2 ప్లస్ 3 బై 6, దట్ ఈస్ 1 బై 2 ఓం. R3 చూస్తే R3 రైట్ లెఫ్ట్ ఉన్న 2 ఇంటూ 3 బై 1 ప్లస్ 2 ప్లస్ 3, 2 3s are 6, న్యూమినేటర్ డినామినేటర్లో 2 6 ఉంది. సో దీస్ ఆర్ ద 3 రెసిస్టెన్స్. మనం ఈ ఈక్వలెంట్ సర్క్యూట్ని ఇక్కడ డ్రా చేసుకుంటే, మనం తీసుకున్న ఆ న్యూ రెసిస్టర్స్ని R1, R2, R3. R1 వాల్యూ, R2, R3 వాల్యూస్ మనం వచ్చాయి. R1 వాల్యూ, దిస్ ఈజ్ R1, 1 బై 3 ఓం. R2 వాల్యూ 1 బై 2 ఓం. R3 వాల్యూ 1 ఓం. ఇవి రెండు మనకు తెలుసు. 5 4. సో ఈ సర్క్యూట్ని మళ్ళీ మనకు కన్వీనియంట్గా మనం అబ్జర్వ్ చేస్తే, సేమ్ 4 ఓం, 5 ఓం, 1 ఓం, 1 బై 2 ఓం, 1 బై 3 ఓం. ఇది యాజ్ యూజువల్ అలానే ఉంటుంది. 1 బై 3 ఓం. ఈ రెండిటికి రిజల్టెంట్
ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో ఆ రెండిటికి సిరీస్ క్యాలిక్యులేట్ చేస్తే 4 + 1/2 9/2 ohm, 5 + 1 6 ohm, and again 1/3 ohm. ఈ 9/2 అండ్ 6 9/2 అండ్ 6 రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి దీని ప్యారలల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే R1R2/R1 + R2, దట్ ఈజ్ 9/2 × 6/9/2 + 6. సో 54/2, 12, 9, 21/2 to cancel, 54/21. సో 54/21 ohm. అగైన్ అవి రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి దాని ఈక్వలెంట్ వాల్యూ వేస్తే 54/21 + 1/3. Approximately we get 61/21 ohm. This is equal to 2.9 ohm, and it is connected to the battery of potential 9 volt. We need to find I. From Ohm's law we know that I is equal to V/R. V is equal to 9 by R is 2.9. So 9/2.9, approximately we get 3.1 ampere. This is the current value of current, that is we get 3.1 ampere. So we find 3.1 ampere current. It is flow in the circuit lo anta flow avutundi. Equivalent resistance between A and C is by using star delta method we get a 2.9 ohm. Okay, thank you guys.